హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వంట విత్ జాష్వాస్. ఈరోజు నేను మీ ముందుకి సౌత్ ఇండియన్స్ కంఫర్ట్ ఫుడ్ రెసిపీతో వచ్చాను. అదే పప్పుచారు. వితౌట్ ఫర్దర్ అడు లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద రెసిపీ. ముందుగా ఒక కప్పు కందిపప్పుని తీసుకుని వాష్ చేసుకోవాలి. తర్వాత 2 టమాటోలు, ఒక కట్ చేసుకున్న ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి తీసుకుని కడిగిన పప్పుని కుక్కర్లో వేసి కట్ చేసుకున్న ఉల్లిపాయ, టమాటో మరియు పచ్చిమిర్చిని వేసి 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ నూనె, 3 కప్పు నీళ్లు వేసి బాగా మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానిచ్చి దించుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఒక ప్యాన్లో 2 టీ స్పూన్ల నూనె వేసి నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, 2 ఎండుమిర్చి వేసి వేయించి నాలుగైదు దంచిన వెల్లుల్లిపాయలు, 7-8 చిన్న ఉల్లిపాయలు వేసి వేయించి అరకప్పు కరివేపాకు కూడా వేసి ఒక టీ స్పూన్ హింగుని వేసి బాగా కలుపుకొని ఇప్పుడు 1 కప్పు చింతపండు రసం, 1 టేబుల్ స్పూన్ సాంబార్ పొడిని వేసి బాగా మిక్స్ చేసుకుని చింతపండు రసం మరగడం స్టార్ట్ అయిన తర్వాత కుక్కర్లో ఉడికించిన పప్పుని వేసి 1 కప్పు నీళ్ళని మరియు 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మరగనివ్వాలి. పప్పు మరగడం స్టార్ట్ అయిన తర్వాత మూత తీసి కొత్తిమీర తరుగును వేసి దించేయడమే. అంతే, పప్పు చారు రెడీ. ఇది అన్నం, ఆవకాయ మరియు చికెన్ ఫ్రైతో నంచుకొని తింటే బాగుంటుంది. చికెన్ ఫ్రై వీడియోని ఎండ్లో ఇచ్చుంటాను, చెక్ చేయండి. రెసిపీ నచ్చితే వీడియోని లైక్, షేర్ మరియు కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీల కోసం వంట విత్ జాష్వాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ కుకింగ్.